ఏమానం ఏమానం పెద్ద సినిమాలకు తగ్గ కూడా పట్టిండు. నేను ఒకటే చెప్తున్నా, పెద్ద సినిమాలు పెద్ద పెద్ద మెకానికల్ సినిమాలు తీస్తుంది కదా, ఇగో ఈ మూవీ చూసి చేసుకో. పాయింట్కి రా. ఈ కర్మ సూపర్ కంటెంట్ ఉన్న సినిమా అన్నది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. ఈరోజు రిలీజ్ అయిపోయి సొల్లు లేకుండా 2 ముక్కలు మాట్లాడుకున్నా, జన అభిప్రాయం ఏంటో తెలుసుకున్నా. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సూపర్ రాజా, చందనపల్లెకి వంశీగోడ్ని దీప్తి శ్రీరంగం లీడ్ క్యారెక్టర్గా చేశారు భయ్య. నాకైతే ఈ సినిమా అయితే బాగానే అనిపించింది భయ్య. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఎవరికి పాతకు వారు అయితే బాగానే న్యాయం చేశారు. దాదాపు సినిమా ప్రమోషన్ మొత్తం సోషల్ మీడియానే హైప్ క్రియేట్ చేసింది భయ్య. సినిమా మొత్తం కూడా సింగిల్ టేక్లో షార్ట్ తీసినట్టు ఒప్పుకోవాలి. డైరెక్టర్ తనకున్న బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం చాలా గ్రేట్ అనుకోవాల్సిందే. లవ్, కామెడీ అన్నీ కూడా సింగిల్ టేక్ షాట్లో ఇలాంటి తీయడం అంటే మెచ్చుకోదగ్గ విషయం భయ్య. కామెడీ ట్రాక్ 18+ డైలాగ్ అక్కడెక్కడైతే ఉంటాయి భయ్య. సినిమా మొత్తం జస్ట్ 100 minutes భయ్య, అంతకంటే ఎక్కువ అంటే 1.5 years అంతకంటే ఎక్కువ ఉండదు. కాన్సెప్ట్ ఓన్లీ ఫ్రెండ్షిప్, మ్యాన్నెస్, రా ఎమోషన్, టైమ్ అండ్ లవ్. ఇలాంటి సినిమా ఎప్పుడు చూసుండరు అంటే చూశారు భయ్య, కానీ సింగిల్ టేక్ షాట్లో సినిమా మొత్తం ఏదో చూడాల్సిందే. ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్ వచ్చేసి యాక్టింగ్, స్క్రీన్ ప్లే. మైనస్ పాయింట్ వచ్చేసి రొటీన్ స్టోరీ, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే తీశారు భయ్య. అంటే ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, మీరు అడగొచ్చు ఇప్పుడు చూడొచ్చా లేదంటే చూడొచ్చు భయ్య. ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. కొత్త వాళ్ళు మన తెలుగు ఆడియన్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఇలాంటి సినిమా చూడడంలో తప్పేం లేదు భయ్య. అంటే ప్రెజెంట్ చూస్తే సినిమా కొంచెం పాజిటివ్ దాకా అయితే నడుస్తూ ఉంది భయ్య. అందరికీ సినిమా నచ్చుతుందా అని చెప్పలేము, బట్ ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిందో లేదో ఒకసారి సినిమా మీరు చూసిన తర్వాత చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/5 భయ్య. ఓకే, ఇంతకంటే ఎక్కువ అయితే ఏమీ లేము, బట్ బాగానే ఉన్నాడు సినిమా అయితే. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట.